అదే అండి. ఇప్పుడు మనం ఇలా ఉసిరి అనగానే, ఉల్లి అనగానే, కొబ్బరి నూనె అనగానే తలకి పెట్టడమే కాదు, శరీరానికి ఆరోగ్యానికి కూడా మంచిది. ఆరోగ్యం మనం తినే విధానం కూడా చేసుకోవాలి. ఇలా ఉసిరికాయలు 4-5 ఉసిరికాయలు తీసుకొని ఈ గింజలు తీసేసి ఈ ముక్కలు చేసుకొని, ఈ ఉల్లిపాయ, ఈ పచ్చి కొబ్బరి ముక్కలు చేసేసుకొని బాగా నేతిలో కానీ నూనెలో కానీ వేయించుకోవాలి. ముందుగా ఒక 2 స్పూన్లు నువ్వులు, ఒక 2 స్పూన్లు గసగసాలు కూడా వేసుకోవచ్చండి. వేసుకొని అవి కొంచెం దోరగా వేయించుకొని మెత్తగా నూరి తర్వాత ఇవి కూడా వేసుకోండి. తగినంత మీకు ఎంతైతే సరిపోయిందో కొంచెం రవ్వ చింతపండు వేసి 4 ఎండుమిరపకాయలు నేతిలో వేయించుకొని సరిపడా ఉప్పు వేసుకొని మెత్తగా నూరుకొని కొంచెం వాటర్ వేసి మెత్తగా నూరుకొని ఏ తాలింపు అది లేకుండాను చక్కగా వేడివేడి అన్నంలో తినండి. ఎందుకంటే మనం ఇవి తలకే చేస్తున్నాం, పై మెరుగులు కాదండి. ముందుగా మన కడుపులో శరీరానికి కూడా మంచిగా ఉండాలి. మనం తీసుకునే ఆహారాన్ని బట్టే కదా మనకి ఇలా జరుగుతుంది. ఏదో తక్కువ అవుతుంది. ఇవి తలగ పెట్టమంటున్నారు, తలగ పైపోతాయి, ఇది తలగ పైపోతాయి, ఇది తలగ మరి శరీరానికి కావాల్సినవి ఇవి దీనిలో కూడా ఉన్నాయి కదా. అందుకని ఇవి మనం చట్నీ రూపంలో చేసుకుని తీసుకోవాలి. రోజు మార్చి రోజు ఇది చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని రోజు 2 ముద్దలకు తినండి. కాస్త కలుపుకొని జుట్టు పెరుగుతుంది, ఆరోగ్యానికి మంచిది. తప్పకుండా చేస్తారనుకుంటాను. ఓకే.